దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ కుంభకోణం హాట్ టాపిక్ గా మారింది. మొన్న మనీష్ సిసోడియా, నిన్న కవిత, నేడు కేజ్రీవాల్ వరుస అరెస్టులతో ఒక్కసారిగా దేశం చూపు ఢిల్లీపై పడింది. భారత్ లో అతిపెద్ద పండుగైన లోక్సభ ఎన్నికల ముందు అసలు ఏం జరుగుతోందని సిటిజన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అసలు ఏంటి లిక్కర్ స్కామ్ కథ అనే దానిపై ఆరా తీస్తున్నారు. భారీ మెజారిటీతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ 2021 నవంబర్లో నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రకారం లిక్కర్ రిటైల్ విక్రయాల నుంచి ప్రభుత్వం తప్పుకుంది. మద్యం దుకాణాలను నడపడానికి ప్రైవేట్ లైసెన్స్ దారులకు అనుమతులిచ్చింది. దీనివల్ల లిక్కర్ బ్లాక్ మార్కెటింగ్ కు అడ్డుకట్ట పడుతుందని, ప్రభుత్వం ఆదాయం భారీగా పెరుగుతుందని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ ప్రకటించింది. కొత్త పాలసీ కింద మద్యం దుకాణాలను అర్ధరాత్రి దాటి తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచి ఉంచవచ్చు. మద్యంపై ప్రైవేట్ లైసెన్స్ దారులు అపరిమితమైన డిస్కౌంట్ ప్రకటించవచ్చు. వినియోగదారులు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇవ్వచ్చు. లిక్కర్ హోమ్ డెలివరీ కూడా చేయొచ్చు. ఇవన్నీ మద్యం అమ్మకాలు పెంచుకోవడానికి ఉద్దేశించినవే. కొత్త పాలసీ వల్ల లిక్కర్ పై ఆదాయం 27% పెరిగిందని, 8,900 కోట్ల రూపాయల రాబడి వచ్చిందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇక్కడే అసలు గేమ్ మొదలైంది. కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. నివాస గృహాల మధ్య విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారని, ఢిల్లీకి లిక్కర్ సంస్కృతిని తీసుకొచ్చారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఒకవైపు బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుండగానే కొత్త లిక్కర్ పాలసీలో చాలా ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని, ప్రైవేట్ లైసెన్స్ దారులకు అనుచిత ప్రయోజనాలు కల్పించారని స్పష్టం చేస్తూ 2022 జూలైలో ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ ఒక నివేదిక విడుదల చేశారు. కోవిడ్-19 వ్యాప్తి సమయంలో ప్రైవేట్ వ్యాపారులకు ప్రభుత్వం 144 కోట్ల రూపాయలు లైసెన్స్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చిందని బహిర్గతం చేశారు. చీఫ్ సెక్రటరీ నివేదికపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీపై సీబీఐ విచారణ జరపాలంటూ సిఫారసు చేశారు. అయితే తమపై వస్తున్న ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కొట్టేశారు. కానీ తర్వాత కొన్ని రోజులకే నూతన లిక్కర్ పాలసీని కేజ్రీవాల్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఏకంగా 400 మద్యం దుకాణాలు మూతబడ్డాయి. ఢిల్లీలో మద్యం విక్రయాలు మళ్లీ ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చాయి. లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు మేరకు లిక్కర్ స్కామ్ పై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. 2022 ఆగస్టులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా నివాసంతో పాటు 31 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. అయితే ఈ సోదాల్లో సీబీఐకి ఎలాంటి ఆధారాలు దొరకలేదని మనీష్ సిసోడియా చెప్పారు. తమ పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి బీజేపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కూడా జరిగినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. మనీష్ సిసోడియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ సైతం కేసు నమోదు చేసింది. దర్యాప్తునకు శ్రీకారం చుట్టింది. అప్పటి తెలంగాణ సీఎం కె చంద్రశేఖరరావు కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని సౌత్ గ్రూప్ కు లబ్ధి చేకూర్చడానికి వీలుగా కొత్త లిక్కర్ పాలసీని కేజ్రీవాల్ ప్రభుత్వం రూపొందించినట్టు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. సౌత్ గ్రూప్ కు పెద్ద ఎత్తున లైసెన్సులు దక్కినట్టు తేల్చింది. తమకు అనుకూలంగా మద్యం విధానాన్ని రూపొందించినందుకు ప్రతిఫలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించినట్టు ఈడీ ఆరోపించింది. ఈ సొమ్మును గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసినట్టు తెలియజేసింది. ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం ద్వారా సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయలు తిరిగి రాబట్టుకున్నట్టు పేర్కొంది. నూతన లిక్కర్ పాలసీ వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి 2,800 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు ఈడీ తేల్చింది. దర్యాప్తును ఈడీ మరింత వేగవంతం చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరుణ్ పిల్లై, సమీర్ మహీంద్రు, పి శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, అమిత్ అరోరా, గోరంట్ల బుచ్చిబాబు, గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషి, మాగుంట రాఘవ, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వారిలో అరుణ్ పిల్లై, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా, మాగుంట రాఘవ, గోరంట్ల బుచ్చిబాబు, పి శరత్ చంద్రారెడ్డి ఇప్పటికే అప్రూవర్లుగా మారారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఈ కేసులో సీబీఐ విచారించింది. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది.